నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నారాజ్ గారు. కొన్నిసార్లు మనం ఏ ఆంటర్‌ప్రెన్యూర్ అయినా సరే వన్స్ ఒక సక్సెస్ వచ్చింది అని అంటే దాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మనం ఎప్పటికైనా సరే. అంటే ఎలా ఉంటుంది అని అంటే ఓకే, ఇంకొక చోట ఇన్వెస్ట్ చేద్దాం, ఇంకొక చోట ఇన్వెస్ట్ చేద్దాం, ఇంకొక చోట ఇన్వెస్ట్ చేద్దాం అనేటువంటి మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల అంటే లీగల్గా మీరు చాలా చూసుంటారు. వచ్చేటువంటి పరిణామాలు అసలు ఏ విధంగా ఉంటాయని. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసేబోయే టాపిక్ ఇది బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి సంబంధించింది. ఎట్లా వీళ్ళు బిజినెస్లో సక్సెస్ కొట్టినట్టే కొట్టి సక్సెస్కి సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ నెక్స్ట్ స్టెప్, మళ్ళీ ఆ పై స్టెప్, మళ్ళీ ఆ పై స్టెప్, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టకుండా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోయే ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎస్, ఓకే, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేబుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. మీరు చూడండి నాగరాజ్ గారు, మనం ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మార్వాడీలు ఓకే రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి కాలనీలో కానీ ప్రతి ఏరియాలో కానీ మార్వాడి షాపులు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. చిన్న షాప్ నుంచి వాళ్ళు రొటేషన్ చూస్తే బ్రహ్మాండమైన రొటేషన్, పక్కన సూపర్ మార్కెట్ కంటే ఎక్కువ రొటేషన్ చేసుకుంటుంటారు. కానీ అదే మార్వాడి ఆ షాప్ ఎత్తేసి సూపర్ మార్కెట్ ఎప్పుడు పెట్టడు. అవును, ఆ మార్వాడిని 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా అదే షాపు, అదే మెథడాలజీ, అదే టర్నోవర్లో ఉంటాడు. వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్. ఓకే, అట్లా నేను చెప్పబోయే కంపారిజన్ ఏంటంటే ఈ సూపర్ మార్కెట్ టైప్స్ ఒకటి పెట్టి ఇంకోటి పెట్టి దానికి పెట్టి దానికి పెట్టి దానికి పెట్టి చైన్ పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి ఎన్నో అప్పులు చేసేసి దాని గురించి మనం డిస్కస్ చేసుకునే క్రమంలో వీఆర్ టేకింగ్ ఏ లెజెండరీ పర్సనాలిటీ ఎగ్జాంపుల్ టుడే. నన్ అదర్ దాన్ నరేష్ గోయల్, చైర్మన్ ఆఫ్ జెట్ ఎయిర్వేస్. ఓకే, సో ఈయన ఏంటి నరేష్ గోయల్ గారు అంటే అందరికీ మొత్తం ప్రపంచం అంతా యావత్ ప్రపంచం తెలుసు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ టు గెట్ ఇన్ టు ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఓకే, ఇవాళ నరేష్ గోయల్ గారు ఒకప్పుడు ఫోన్ చేస్తే ఏ ప్రధానమంత్రి అయినా ఒక 1 అవర్లో అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఒకప్పుడు. ఇవాళ నరేష్ గోయల్ గారి పరిస్థితి, ఆయన ఆర్తూర్ జైలు నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళ వైఫ్ చావు బతుకుల్లో ఉంటే చూస్తానికి పర్మిషన్ తీసుకొని జైలు నుంచి బయటకు వచ్చి చూసే పరిస్థితి ఇవాళ. జస్ట్ ఇమాజిన్ నాగరాజు గారు, ఎక్కడ గంటలో ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ అది అపాయింట్మెంట్ దొరికేది, ఎక్కడ ఇప్పుడు జైలు నుంచి పర్మిషన్ బయటకు తీసుకొచ్చి వైఫ్ని చూసే పరిస్థితికి ఈ నరేష్ గోయల్ గారు వెళ్ళారు. ఎందుకు అలా వెళ్ళారు, దేనివల్ల ఆయన బిజినెస్ లాస్ అయ్యారు, ఎట్లా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు ఆయన అన్నది వీ విల్ డిస్కస్ నౌ. ఓకే, నరేష్ గోయల్ గారు జన్మించింది పంజాబ్లో సంగ్రూర్ అనే ఒక చిన్న గ్రామంలో. ఓవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆయన జన్మించారు. ఎవరు, నరేష్ గోయల్ గారు. ఆయన యవ్వనం నుంచే చాలా పెద్ద ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఆయనకి. దేశం మొత్తం నేను ఎవరో తెలియాలి, చాలా పెద్ద బిజినెస్ చేయాలి అని మంచి వెరీ గుడ్ ఆస్పిరేషన్స్ తోటి ఆయన పెరుగుతాం జరిగింది. అట్లనే ఆయన పటియాలా డిగ్రీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు. ఈజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆయన ప్రయాణం దేశ రాజధాని ఢిల్లీ వైపుకి సాగింది. ఓకే, ఢిల్లీలో వాళ్ళ పెద్దనాన్నగారు అక్కడ రామ్ చరణ్ దాస్ అనే ట్రావెల్స్, అప్పట్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఢిల్లీలో ఎవరు లేరు. ఆ ట్రావెల్స్ కంపెనీలో ఈయన కేవలం ఒక క్యాషియర్ లాగా జాయిన్ అయ్యారు. సో ఆ ట్రావెల్స్ చాలా ఫేమస్ ట్రావెల్స్ కాబట్టి ఢిల్లీలో ఈయనకి చాలా పరిచయాలు, అప్పుడప్పుడే క్యాషియర్ కాబట్టి ఈయన దగ్గరే ఎక్కువ వ్యవహారాలు నడుస్తుంటాయి కాబట్టి ఆయనకు మంచి పరిచయాలు ఢిల్లీకి రాగానే స్టార్ట్ అయిపోతాం జరిగింది. అందులో ఆ ట్రావెల్స్ నేను చెప్పాను కదా చాలా ఫేమస్ ట్రావెల్స్, అప్పట్లో ఢిల్లీలో తెలియని వాళ్ళు లేరు ఆ ట్రావెల్స్. ఓకే, సో ఆ ట్రావెల్స్లో క్యాషియర్గా జాయిన్ అయిన తర్వాత ఈయన జనరల్ సేల్స్ ఏజెన్సీ అనే ఒక పెద్ద కంపెనీలో మళ్ళీ ఈ జాయిన్ యాజ్ ఇంటూ మార్కెటింగ్ డివిజన్లో జాయిన్ అయ్యారు. ఇక్కడి నుంచి క్యాషియర్ లాగా మూవ్ అయ్యి అక్కడ జాయిన్ అయ్యారు. అక్కడ ఈయనకి టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఎట్లా అంటే అక్కడ ఆయనకి ఇంకా పెద్ద పెద్ద పరిచయాలు స్టార్ట్ అయింది. ఓకే, ఎయిర్లైన్స్, ఎయిర్వేస్, ఈ ఏవియేషన్ ఆఫీసర్స్, ఏవియేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీషియల్స్, ఆ ఇండస్ట్రీకి ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్ పీపుల్, వాళ్ళతోటి ఇంటరాక్షన్స్ ఎక్కువ స్టార్ట్ అవుతుంతో ఒక్కసారిగా నరేష్ గోయల్ గారికి నేను ఎయిర్వేస్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలి అన్న కోరిక పుట్టుకొచ్చింది. అది 90s.
లేట్ 80s, 90s ఆయనకు ఆ కోరిక పుట్టుకొచ్చింది. ఆ టైంలో అసలు ఏరోప్లేన్ ఎలా ఉంటుందా అన్నది కూడా చాలా మందికి భారతదేశంలో చూడని కూడా చూస్తుంటారు. ఓన్లీ పైన గాల్లో చూస్తాం తప్ప డైరెక్ట్గా ఏరోప్లేన్ చూస్తాం కూడా చాలా తక్కువ మంది. అసలు ఎయిర్పోర్ట్కి లోపల ఎంటర్ అయ్యే అవకాశం కూడా కామన్ మ్యాన్కి లేని పరిస్థితి అప్పుడు 80s, ఎర్లీ 90s. ఆ టైంలో ఈయనకి నేను అసలు ఎయిర్వేస్ బిజినెస్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. అయితే డైరెక్ట్గా ఎయిర్వేస్ బిజినెస్కి వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి. అయితే ఈయన ఫస్ట్ ఈ స్టార్టెడ్ విత్ ఎయిర్ ట్యాక్సీ టికెటింగ్. ఎయిర్ ట్యాక్సీ టికెటింగ్ అంటే టికెట్స్ బుక్ చేసి ట్రావెల్స్ లాగా డెస్క్లు ఓపెన్ చేసుకొని ఈయన ఎట్లా ఎంటర్ అయ్యాడంటే ప్రతి ఎయిర్పోర్ట్లో 3-4 డెస్క్లు తీసుకొని అందులోకి ఎంటర్ అయ్యాడు. ఎవరు? నరేష్ గోయల్ గారు. ఎంటర్ అయ్యి టికెట్స్ మీడియేషన్ బిజినెస్లోకి వెళ్ళాడు. ఈయన విత్ ఇన్ నో స్పాన్ ఆఫ్ టైమ్ ఈ బికేమ్ నంబర్ 1 ఎయిర్ ట్యాక్సీ టికెట్ సప్లయర్ టు ఎంటైర్ కంట్రీ. ఓకే, అంటే మొత్తం దేశంలో ఈయన ఈ టికెట్ డిస్ట్రిబ్యూషన్లో ఇందులో ఈ బికేమ్ ఏ నంబర్ 1 ఎయిర్ ట్యాక్సీ సప్లయర్. ఓకే, ఎయిర్ ట్యాక్సీ సప్లయర్ అంటే ఈ నీడ్ టు గివ్ ద టికెట్స్ టు ద ప్యాసింజర్స్. ఈ ప్యాసింజర్స్కి ఎవరు టికెట్స్ కావాలన్నా కూడా నరేష్ గోయల్ గారి దగ్గర కొనుక్కునే పరిస్థితికి, అంటే ఈ బికేమ్ నంబర్ 1 ప్లేయర్ ఇన్ దాట్ డిస్ట్రిబ్యూటర్షిప్. అక్కడ నంబర్ 1 ప్లేయర్ అయిన తర్వాత ఈయనకు ఆబ్వియస్లీ ఈయనకి ఏమి లేకుండానే పెద్ద పెద్ద ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఈయన అన్ని ఎయిర్పోర్ట్లలోకి వెళ్ళిపోయి డెస్క్లు పెట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గాట్ వెరీ గుడ్ పాత్ టువర్డ్స్ ఏవియేషన్ డిపార్ట్మెంట్. స్లోగా దాని మీద రీసెర్చ్ చేసి లోన్స్ ఎలా తీసుకోవాలో తెలిసి స్లోగా ఈ స్టార్టెడ్ జెట్ ఎయిర్వేస్. ఓకే, జెట్ ఎయిర్వేస్ అనే సంస్థని స్టార్ట్ చేస్తాం జరిగింది. ఓకే, జెట్ ఎయిర్వేస్ అనే సంస్థ ఇనిషియల్గా స్టార్ట్ చేసుకొని ఫస్ట్ చెన్నై టు కొలంబో ఇట్లాంటి ట్రిప్స్ స్టార్ట్ చేస్తాం జరిగింది. ఈయన అప్పటికే కువైట్లో కూడా ఉన్న ఎయిర్వేస్ తోటి మంచి సత్సంబంధాలు పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా నాలెడ్జ్ సంపాదిస్తాము అదంతా స్టార్ట్ చేస్తారు. ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఇండియాకి ప్రెస్టీజియస్ డిపార్ట్మెంట్ అప్పట్లో. ఓకే, సో గవర్నమెంట్ కూడా అప్పట్లో సబ్సిడరీస్ అని సపోర్ట్ అని ఎవరైతే డేర్ చేస్తారో ఏవియేషన్లో వాళ్ళకి కొంచెం సపోర్ట్ కూడా ఇనిషియల్గా చేసేది. ఆ తర్వాత ఆపేసింది. ఎప్పుడైతే ఈయన జెట్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేసి ముందుకెళ్ళారో స్లోగా ఈ వాజ్ మూవింగ్. ఓకే, ఆ తర్వాత ఒకానప్పుడు స్టేజ్లో ఈయన ఐపీఓకి వెళ్ళాడు. ఐపీఓ అంటే అందరికి తెలుసు, అది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఏదైనా కంపెనీ లిస్టింగ్ అయ్యే ముందు, షేర్ మార్కెట్కి వచ్చి లిస్టింగ్ అయ్యే ముందు ఐపీఓకి వెళ్తారు. ఓకే, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఈ పబ్లిక్కి ఏం చేస్తారంటే ఐపీఓ ప్రాసెస్లో వీళ్ళ షేర్స్ కంపెనీకి ఇన్ని షేర్స్గా డివైడ్ చేసుకొని ఈ షేర్స్ తక్కువ రేట్కి ఫస్ట్ పబ్లిక్ ఇచ్చేస్తారు. ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు విత్ ఇన్ సో అండ్ సో స్పాన్ ఆఫ్ టైంలో దే హ్యావ్ టు బై ద పబ్లిక్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లో షేర్స్ కొనుక్కోవాలి. ఈయనకి ఐపీఓలో చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఓకే, పబ్లిక్ నుంచి కొన్ని వందల కోట్లలో ఆయనకు వస్తాం జరిగింది. అక్కడే ఈయన మళ్ళీ ఎక్స్పాన్షన్కి మనం వెళ్ళొచ్చు కదా అనేసి అనుకొని ఎయిర్ సహారాని కొనడం జరిగింది. అది ఎప్పుడు కొన్నాడు ఈయన? 2004లో ఏమో జెట్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేస్తాం జరిగింది. ఆ తర్వాత కొద్ది క్రమంలోనే ఆయన ఎయిర్ సహారా కొనడం జరిగింది. ఎయిర్ సహారా 1450 crores వర్త్ ఉంటే ఈయన దగ్గర ఐపీఓలో వచ్చిన డబ్బులు దాంట్లో 25% అమౌంటే వచ్చినా కూడా ఈయన రిస్క్ తీసుకొని తర్వాత మనం టర్న్ ఓవర్ మీద కవర్ చేసుకోవచ్చు అన్నట్టు 25% డబ్బులే చేతిలో ఉన్నా కూడా ఈ పర్చేస్డ్ ఎయిర్ సహారా నారాజ్ గారు. ఓకే, ఎయిర్ సహారా కొనటంతో ఈయన బాగా టైట్ అయిపోతాం జరిగింది. ఓకే, ఎందుకంటే ఆయన చిన్న స్థాయి నుంచి వస్తూ జాగ్రత్తగా ఎయిర్ ట్యాక్సీస్ నుంచి ట్రావెల్స్ నుంచి అక్కడి నుంచి జెట్ ఎయిర్లైన్స్కి వస్తాం అక్కడ వరకు సక్సెస్ చూసాడు ఆయన. ఎప్పుడైతే ఎయిర్ సహారా కొన్నాడో అక్కడి నుంచి ఈయనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఆయనకి అప్పటికే ఎయిర్ డెక్కన్, కింగ్ ఫిషర్స్, వేరే తదుపరి ఎయిర్లైన్స్ మెయిన్ ఆయనకి కింగ్ ఫిషర్, ఎయిర్ డెక్కన్, స్పైస్ జెట్ అని ఉండేది, మీరు విన్నారో లేదో, ఇండిగో అని ఉండేది, విన్నారో లేదో, ఇండిగో, స్పైస్ జెట్, కింగ్ ఫిషర్, ఎయిర్ డెక్కన్ ఇవన్నీ కూడా సడన్గా ఏం చేసినాయంటే వీళ్ళందరూ కూడా అంత రిస్క్ తీసుకొని వచ్చిన వాళ్ళు కాదు కదా, ఈయన ఆల్రెడీ రిస్క్ తీసుకొని ముందుకు వచ్చేసారు కదా. వీళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా దే హ్యావ్ రెడ్యూస్ ద టికెట్ సైజ్. టికెట్ సైజ్ ఎప్పుడైతే టికెట్ కాస్ట్ ఎప్పుడైతే వీళ్ళు తగ్గించేశారో ఈయన విపరీతమైన ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడైతే వెళ్ళిపోయారో కాంపిటీటర్స్ తోటి ఈయన తట్టుకుంటాం అన్నది చాలా కష్టమైంది. అయినా కూడా ఈయన చాలా తెలివిగా దాన్ని లాక్కెళ్తూ ఒక స్టేజ్ వరకు 2010 వరకు దాన్ని అప్పులు చేసుకుంటూ
ఇంకా బ్యాంక్స్ నుంచి ఎక్కడ దొరికితే ఇంకా అక్కడ అప్పులు, బ్యాంకుల దగ్గర నుంచి కొలాటరల్ ప్రాపర్టీలు అవి ఇవి ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసుకుంటూ 2010 వరకు దాన్ని లాక్కుంటూ వెళ్ళారు. 2010లో ఏవియేషన్ రిసెషన్ వచ్చింది. 2010లో మనం అనుకున్నట్టుగా ఎప్పుడైతే రిసెషన్ వచ్చిందో వేరే ఎయిర్లైన్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయినాయి. అప్పుడే మన కింగ్ ఆఫ్ లక్ అంటారు కదా, ఎవరు, కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ విజయ్ మాల్యా, ఆయన కూడా 2012లో దుకాణం బంద్ చేస్తాం జరిగింది. అంటే కింగ్ ఫిషర్ గాట్ క్లోజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2012. ఎప్పుడైతే ఏవియేషన్ ఈ దీంట్లో ఒకటి తర్వాత ఒకటితో రిసెషన్ వస్తాము, తర్వాత కింగ్ ఫిషర్స్ క్లోజ్ అవుతాము, ఇవన్నీ వెళ్ళేసరికి ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళ షేర్ వాల్యూస్ ఆటోమేటిక్గా పబ్లిక్ విరమించుకొని వేరే దాంట్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళకి బేసిక్గా ఆ టైంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, కంటిన్యూగా రావాల్సిన షేర్స్ కూడా పబ్లిక్ కొనదు, ఉన్న షేర్స్ కూడా అమ్మేస్తూ ఉంటుంది. చాలా అతలాకుతలానికి ఒక బిజినెస్ మ్యాన్ గురవుతూ ఉంటాడు. బిజినెస్ మ్యాన్ జీవితం అండి అది ఒక హంస లాంటిది. పైకి మాత్రం చాలా అందంగా కనిపిస్తూ తేలుతూ ఉంటుంది నీళ్ళపైన, లోపల కాళ్ళు కొట్టుకుంటూనే ఉంటాయి. ఎప్పుడైతే కొట్టుకుంటూ ఆగిపోతుందో ఆ హంస మునిగిపోతుంది లోపలికి. బిజినెస్ మ్యాన్ జీవితం అలా ఉంటుంది. చాలా మంది బిజినెస్ మ్యాన్స్ ఇప్పుడు నేను చెప్పేది కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇది చాలా మంచి టాపిక్ తీస్తారు నాగరాజు గారు మీరు. ఇది చూసి అట్లీస్ట్ ఎక్కడో అక్కడ బిజినెస్ మ్యాన్ కూడా కన్జర్వేటివ్ బిజినెస్కి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే నేను చెప్పానో మీకు 2012లో కింగ్ ఫిషర్ కూడా క్లోజ్ అవుతాం జరిగి నెగిటివ్ సెంటిమెంట్ ఏవియేషన్ మీదకి వచ్చేస్తుంది. ఈ కింగ్ ఫిషర్స్ క్లోజ్ అయినప్పుడు దాన్ని ఇమీడియట్గా మళ్ళీ ఎయిర్ డెక్కన్ తీసుకుంటాం జరిగింది. ఓకే, దాని తర్వాత ఈయన కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే వీళ్ళందరూ చాలా ప్లాన్డ్గా వస్తున్నారు. ఎవరు, స్పైస్ జెట్, ఇవన్నీ కూడా ఇండిగో తీసుకుంటాం జరిగింది. దాన్ని బేసిక్గా స్పైస్ జెట్, ఇండిగో ఇవన్నీ కూడా చాలా ప్లాన్డ్గా వస్తున్నాయి. ఈయనేమో ఓవర్ ఎక్స్పాన్షన్కి, నరేష్ గోయల్ గారు ఓవర్ ఎక్స్పాన్షన్కి వెళ్ళిపోయేసరికి వీళ్ళ టికెట్ రేట్లు తగ్గించేస్తారు, ఫ్యూయల్ రేట్స్ పెరిగిపోయినాయి, ఆ మధ్యలో ఆయిల్ రేట్స్ బాగా పెరిగిపోయినాయి. ఎందుకు వచ్చింది రిసెషన్ ఎయిర్లైన్స్కి అంటే ఆయిల్ రేట్స్ పెరిగే వచ్చింది. ఎప్పుడైతే ఆయిల్ రేట్స్ పెరిగాయో వీళ్ళ టికెట్స్కి, వీళ్ళు ఇచ్చే కంఫర్ట్స్కి, ఎయిర్ హోస్టర్స్కి, అప్పట్లో ఎయిర్ హోస్టర్స్ వీళ్ళ శాలరీస్, పైలట్ శాలరీస్ అవన్నీ చాలా హ్యూజ్. ఓకే, సో దాంతో ఆ దెబ్బతోటి నరేష్ గోయల్ గారు ఈ ఆయిల్ రేట్స్ పెరిగేసరికి మళ్ళీ ఎట్లా చేయాలి ఏంటి, అప్పులు పెరిగిపోయినాయి, ఆయిల్ రేట్స్ పెరిగిపోయినాయి, ఎట్లా చేయాలి ఏంటి అని తెలియలేని పరిస్థితికి వెళ్ళిపోతే ఏం చేస్తాడు ఈయన దగ్గర ఉన్న స్టాఫ్లో అందరికీ 25% శాలరీస్ కట్ చేస్తారు. స్టాఫ్ ఎందుకు తీసుకుంటారు 25% శాలరీ కట్? వీళ్ళందరూ కూడా వేరే ఎయిర్లైన్స్కి జంప్ అయ్యారు. స్లోగా ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ కూడా ఒకరి తర్వాత ఒకరు సీనియర్స్, ఆ తర్వాత సీనియర్స్ వెళ్తే జూనియర్స్ అవుతారు. అట్లా వేరే ఎయిర్లైన్స్కి జంప్ అవుతాం, లేదంటే వేరే ఇండస్ట్రీకి జంప్ అవుతాము. ఇట్లా మెయిన్ టీమ్ ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో అవన్నీ ఆ కంపెనీలో ఊగాయి. ఎప్పుడైతే పిల్లర్స్ కంపెనీలో ఊగుతాయో, పిల్లర్స్ అంటే ఏంటి, ఆ పిల్లర్ మీద నుంచి ఉంటుంది సంస్థ వ్యవస్థ, రైట్. ఎప్పుడైతే పిల్లర్స్ ఊగాయో ఈయన ఒక్కసారిగా 10th ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్కి పడ్డట్టు అయింది. అయితే నరేష్ గోయల్ గారు మళ్ళీ అగ్రెసివ్ కదా, ఆయన ఏం చేశారు, సరే అయితే అయింది అని చెప్పేసి మళ్ళీ ఒక 2 పెద్ద ప్లేన్స్ కొన్నారు. A330, బోయింగ్ 777. ఓకే, ఎయిర్ A330, బోయింగ్ 777 కొనటమే కాకుండా ఈయన ఏం చేశాడంటే కంఫర్టబుల్ సీటింగ్స్ ఇవ్వాలని చెప్పి 400 సీట్ కెపాసిటీ ఉన్న ప్లేన్స్లో 308 సీట్లతోటి ఆ ప్లేన్స్ అసెంబుల్ చేసుకున్నారు. ఓకే, ఎప్పుడైతే ఆ రాంగ్ డెసిషన్ తీసుకున్నారో మళ్ళీ ఆయిల్ రేట్స్ మళ్ళీ పెరుగుతాం జరిగింది. దాంతో దెబ్బ మీద దెబ్బ ఇంకేమవుతుంది, టోటల్ లాస్కి 2013 ఆ ప్రాంతంలో ఆయన దగ్గర ఆల్మోస్ట్ బ్యాంక్రప్సీ పొజిషన్కి వెళ్ళిపోతాం జరిగింది. అయితే ఈయనకి మళ్ళీ దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు నరేష్ గోయల్ గారికి. 2013లో టర్కిష్ ఎయిర్లైన్స్ వాళ్ళు, గల్ఫ్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఈయనకి మీ ఎయిర్లైన్స్ మేము తీసుకుంటాము అని చెప్పి ఆఫర్ ఇస్తాం జరిగింది. ఈయనకి ఆ మధ్యకాలంలో స్వల్పంగా లాభాలు చూస్తాం జరిగింది. ఇన్ బిట్వీన్ లాసెస్లోనే, అది లాభం కూడా అనలేము, లాసెస్లోనే స్లంప్ స్లోగా గ్రాఫ్ కొంచెం ఎదుగుతున్నట్టుగా అనిపించి ఈయన మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అంటే టర్కిష్ ఎయిర్లైన్స్ వాళ్ళు, గల్ఫ్ ఎయిర్లైన్స్ వాళ్ళు అప్పుడు ఇచ్చిన ఆఫర్ కనుక ఈయన తీసుకొని ఉంటే ఈయన లాభాల్లో కంపెనీ అమ్మేసి మిగిలిన లాభాల్లో వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటే హాయిగా ఇంట్లో ఆయన కూర్చొని ఎంజాయ్ చేసేవారు లైఫ్. ఓకే, 1000 కోట్లలో. ఆ టర్కిష్ ఎయిర్లైన్స్ ఇది కూడా ఎందుకు నేనే మళ్ళీ ఎదుగుతాను, ఈ టైంలో నేను అమ్మను మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ ఆయన అక్కడ ఒక రాంగ్ డెసిషన్, అంటే ఫెయిల్యూర్ కాబట్టి మనం రాంగ్ డెసిషన్ అంటున్నాము, సక్సెస్ అయితే కరెక్ట్ డెసిషన్ అనేవాళ్ళం. అదే సార్. సో అది రాంగ్ డెసిషన్ అని ఇప్పుడు అనాల్సి వస్తుంది. రాంగ్ డెసిషన్ తీసుకుంటే వల్ల టర్కిష్ ఎయిర్లైన్స్కి, గల్ఫ్ ఎయిర్లైన్స్కి కూడా ఈయన ఇది అమ్మకపోవడం జరిగింది.
ఓకే, ఒక 300-400 కోట్ల డిఫరెన్స్లో నాకు ఈ ఆఫర్ వద్దు అని చెప్పేసి ఆయన వదులుకుంటాం జరిగింది. ఆ తర్వాత ఈ రిసెషన్ మళ్ళీ రిపీట్ అవటంతో కంప్లీట్గా ఈయన కుప్పగూలి బేసిక్గా కెనరా బ్యాంక్ ఈయన మీద ఫస్ట్ కేసు వేసింది కెనరా బ్యాంక్. ఈవెన్ దో ఈ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ లోన్స్ ఇన్ ఎస్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ ఆల్సో, కెనరా బ్యాంక్ ఈయన మీద చాలా పెద్ద కేసు వేస్తాం జరిగింది. చీటింగ్ కేసెస్ కానివ్వండి, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వరకు ఆ కేసెస్ వెళ్తాం జరిగింది. ఎప్పుడైతే ఈడీ వరకు కేసెస్ వెళ్తాం జరుగుతుందో అవి ఈడీ ఏం చేస్తుంది, ఆస్తులు జప్తు చేస్తుంది. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంటర్ అయిన తర్వాత ఇలా ఆస్తులు జప్తు చేస్తాము జరిగేసరికి వెంటనే ఈయనకి ఎవరెవరైతే వేరే అవుట్ సైడ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కోర్టుని ఆశ్రయించి ఈయన దగ్గర ఉన్న వేరే విమానాలు ఏవైతే ఉన్నాయో 100 విమానాలు ఈయన పార్కింగ్ స్లాట్లో పెట్టేస్తాం జరిగింది. ఆ పార్కింగ్ కూడా కాస్ట్ కూడా హై ఎక్స్పెండిచర్ ఉంటుంది, అది కూడా కట్టే పరిస్థితిలో ఈయన లేడు. ఈ 100 విమానాలని వేరే ఎయిర్లైన్స్, టర్కిష్ ఎయిర్లైన్స్ ఆ టైంలో వేరే ఎయిర్లైన్స్ తక్కువ రేట్ల ఈయన కొన్నదానికంటే దగ్గర 25% రేట్లో అవే టర్కిష్ ఎయిర్లైన్స్ ఈయనకి ఆఫర్ ఇచ్చింది, నేను మంచి రేట్ ఇచ్చి మొత్తం తీసుకుంటాను లేదు. అవే టర్కిష్ ఎయిర్లైన్స్ వేరే ఎయిర్లైన్స్ ఆ టైంలో ఈయన కొన్నదానికంటే కూడా 25-30% రేట్లో అవి కొనుక్కొని ఆ డబ్బుల్ని ఇన్వెస్టర్స్కి ఇస్తాం జరిగింది. మొత్తం అతలాకుతలం అయిపోయిన నరేష్ గోయల్ గారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈయన తీసుకున్న అప్పులకి ఈయన లాస్ట్లో జైలుకి పంపిస్తాం జరిగింది. ఈయన ఒకప్పుడు ఫోన్ చేస్తే గంటలో ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ దొరికే బిజినెస్ మ్యాన్ ఈయన. ఆశ అంటారా, అత్యాశ అంటారా, లేకపోతే ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అంటారా, లేకపోతే బిజినెస్ ప్లాన్స్ అంటారా, లేకపోతే ఇన్ఫినిటీ అంటామా అన్నది మనకు తెలీదు. బిజినెస్ మ్యాన్స్ నరేష్ గోయల్ గారి స్టోరీని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ 100% ఉంది. మనము ఇవాళ హ్యాండ్ఫుల్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తున్నాం. అంబానీ కానివ్వండి, టాటా కానివ్వండి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని, లేకపోతే మహీంద్రా గారిని కానివ్వండి, ఇట్లా హ్యాండ్ఫుల్ ఆఫ్ సక్సెస్ పీపుల్ని మనం చూస్తున్నాము. వాళ్ళని చూసి మనము యాస్పిరేషన్ తెచ్చుకొని మనం కూడా అట్లా ముందుకెళ్ళాలి అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఎంతమందిలో వాళ్ళు అంత సక్సెస్ఫుల్ పీపుల్ అన్నది ఎవరు కంపేర్ చేసుకునే పరిస్థితిలో లేరు. అండ్ ఇంకోటి, బిజినెస్ మ్యాన్కి ఒకసారి సక్సెస్ రాగానే నెక్స్ట్ సక్సెస్ అని పరిగెడుతున్నారు. కానీ సక్సెస్లు ఫెయిల్యూర్ కంటే చాలా తక్కువ, ఫెయిల్యూర్సే చాలా ఎక్కువ ఉంటాయి, సక్సెస్లు చాలా తక్కువ ఉంటాయి. ఒక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండకపోతే 10 సార్లు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఈ ఒక్కసారి వచ్చిన సక్సెస్ ఈ 10 ఫెయిల్యూర్ని కప్పబెడతాం అనేది చాలా ఇంపాసిబుల్. సో దయచేసి సక్సెస్ వచ్చిన బిజినెస్ మ్యాన్స్ మీరు దీన్ని ఎల్లప్పుడూ నాకు ఇలా సక్సెస్ వస్తుంది అనుకుంటే మాత్రం 100% రాంగ్ అని నరేష్ గోయల్ గారి స్టోరీ చెప్తుంది, నేను చెప్తాను కదా. ఓకే, సో నేను కూడా చాలా చూస్తుంటాను యాజ్ అడ్వకేట్. బ్యాంక్రప్సీ కేసెస్ నా దగ్గరికి వస్తుంటాయి, ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ ఐపీ పెట్టేయమని చాలామంది వస్తుంటారు. వచ్చిన డబ్బులు సరిపోక ఎక్స్పాన్షన్స్, చైన్ ఆఫ్ అవుట్లెట్స్ అని చెప్పి స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. వీళ్ళందరూ మళ్ళీ లాస్ట్లో మొత్తం మునిగిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి ఇన్సాల్వెన్సీ పిటిషన్కి వస్తారు. ఇన్సాల్వెన్సీ పిటిషన్లు చాలా వేస్తున్నాం కాబట్టి కోర్ట్స్లో పర్మిషన్స్ తీసుకొని ఈయన కొంచెం టైం ఇప్పియండి అప్పులు కడతాను కానీ చెప్తున్నాం కాబట్టి ఇవాళ మనం ఈ విశ్లేషణ చేస్తాం జరిగింది. చాలా మంచి టాపిక్ తీస్తారు నాగరాజు. చాలా మంచి విషయం, అంటే చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం కూడా. ఎస్, సార్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.